నేను సంబంధించాను. నాదలపూర్ గ్రామంలోని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఫరీదా గారికి ఎట్లా విజయం ఉండబోతుందనే విషయం ఇక్కడ మన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ విజయానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆమె గెలవాలని చెప్పి ఒక సంకల్పంతోనే ఆయన ప్రచారంతో పాటు ప్రజలకు కూడా చైతన్యం పరుస్తున్నారు. కాబట్టి ఒకసారి ఏ విధంగా ఉండబోతుంది విజయం అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నరసన్న ముచ్చట్ల తరఫున మీ అందరికీ నమస్కారం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లుల ఫరీదా గారిని మేము క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది. ఆమె విజయం కోసము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన గత 2 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పబ్లిక్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు కానీ చాలా ఇప్పించాము. గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు లేదు. కనీసం పుట్టిన పిల్లలది, వచ్చిన కోడలది కూడా చేంజ్ చేయని పరిస్థితి ఉండే గత ప్రభుత్వం. అది చేయించి మా దగ్గర దాదాపు 100 కార్డుల వరకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అది కాకుండా రీయింబర్స్మెంట్ కూడా మంత్రి గారి సహకారంతో ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ హాస్పిటల్కి వెళ్తే ఒక 40-50 మందికి రీయింబర్స్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. దాంతోపాటు మేము చేసిన గతంలో నేను నరసింహులు గారు ఉన్నప్పుడు, సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి కూడా మేము వివరించి మా తర్వాత ఏం జరిగింది, మేము ఉన్నప్పుడు ఏం చేసినాము అనే దాన్ని వివరించడం జరుగుతుంది. మాకు సానుకూలంగా ప్రజల మద్దతు ఉంది. ముందు చెప్పాలంటే మహిళలు మాతో చాలా కోఆపరేటివ్గా ఉన్నారు గెలిపించాలనే ఉద్దేశంతో. మరీ ఇంకోటి ఏంటంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మంత్రి గారి ఆశీస్సులతో మేము మా గ్రామానికి ఏదైనా ఆయన ఇస్తాడు కాబట్టి మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉన్నా లేకపోతే పర్సనల్గా ఉన్నా మేము సార్ మాకు అండగా ఉంటాడు కాబట్టి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా శతవిధాల ఇంకొక 2 రోజుల్లో మాకు 14 తారీఖు నాడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫరీదా గారు గెలుస్తారని మేము కోరుకుంటాం. అంటే మీరు ఎంత మెజారిటీ ఎంత ఉంటుందని ఆశిస్తున్నారు? మెజారిటీ అనేది కొంచెం ఇంకో క్యాండిడేట్ మా దగ్గరనే కొంచెం డిస్టర్బ్ అయింది. సరే, ఏదున్నా కనీసం ఒక 40-50 ఓట్లతో గెలుస్తామనే ఆశ మాకు ఉంది. ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. 40-50 ఓట్లన్నా మేము గెలుస్తామనేది ఒక నమ్మకం ఉంది. అంటే ప్రచారం మీరు చేస్తుంటే ప్రజల్లో స్పందన ఎట్లా వస్తుంది? చాలా బాగుంది, స్పందన బాగుంది. మేము చేసిన కార్యక్రమాలు వాళ్ళకు ఈ 2 సంవత్సరాలు కూడా వాళ్ళకి తీసుకుపోయింది. రుణమాఫీ విషయానికి వస్తే మా దగ్గర 90% రుణమాఫీ అయింది. ఏదో చిన్న ఇష్యూస్ ఉంది, బ్యాంక్ ఇష్యూస్ 2 లక్షల పైన ఉన్నాయో ఒక 10 మందికి అట్లా వేలతో లెక్క పెట్టవచ్చు రుణమాఫీ కాని వాళ్ళు. 90% రుణమాఫీ జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. చేసిన కార్యక్రమాలు చెప్తున్నాం, చేయబోయే కార్యక్రమాలు చెప్తున్నాం. వాళ్ళ అవసరాలు ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తే ఇండ్ల గురించి అడిగారు. నేను ఇప్పటి వరకు మేము ఇండ్లు శాంక్షన్ చేసిన దానిలో 3 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మేమే వాళ్ళని ఎందుకు కట్టుకుంటలేరని అడుగుతున్నాం. మీరు కట్టుకుంటే ఇంకా తేవడానికి మాకు వీలైద్దని చెప్పేసి మోటివేషన్ చేస్తున్నాం. మీరు కట్టుకోమని చెప్పి మోటివేషన్ చేస్తున్నాము. వాళ్ళకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఇదేమంటే మా దగ్గర డబ్బులు లేవు, కట్టలేమని పరిస్థితులు ఉన్నాము అంటే అట్లా వేయడం, ఒకవేళ 7-10 మంది అయితే ఎవరైనా కాంట్రాక్టర్ని పిలిచి అది చేపించి వాళ్ళకు సేమ్ గవర్నమెంట్ ఏ పాలసీ ఉందో దాని ప్రకారం కట్టించేసేసి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనలో మేము ముందుకెళ్తాం. అంటే గెలిచినా ఓడినా ప్రజాసేవకు అంకితం అయి ఉంటుందా మీ పార్టీ తరఫున? తప్పకుండా. గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా, సర్పంచ్ గత 5 సంవత్సరాలు మేము లేకున్నా ప్రజలకు అండదండగా ఉన్నాము. ఎక్కడ ఉన్న పిల్లలు కానీ మేము ఎక్కడున్నా ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ ప్రతి విషయంలో వాళ్ళకు సహకరిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. గెలుస్తారని మేము అనుకుంటాం, ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాము. 99%. మేబీ ఏది జరిగినా పబ్లిక్తో పాటు మేము ఖచ్చితంగా ఉంటాము. థ్యాంక్ యూ. కాబట్టి మాజీ సర్పంచ్గా మీరు చేసింది కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ మీకు అనుభవం ఉంది. నార్లాపు గ్రామం చిన్న విలేజ్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి పనులన్నీ 2 మోటార్ల బావులు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, సీసీ రోడ్లు కానీ, మంత్రి గారి సహకారంతో 2014లో కానీ గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్ కానీ, రోడ్లు కానీ అన్ని కార్యక్రమాలన్నీ జరిగినాయని కాంగ్రెస్ గవర్నమెంట్లో. మరి మన దామోదర్ గారి నాయకత్వంలో వారి సహకారంతో, సహాయ సహకారాలతోటి మేము ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటాడు. మేము పోయినప్పుడు మాకు ఏది కాదనుకుంటా సాయం చేస్తాడు అనే నమ్మకం ప్రజలకు అందరికీ ఉన్నది, మాకు కూడా అందరికీ ఉన్నది. మొన్ననే సీసీ రోడ్డు డాంబర్ రోడ్డు జూలైలో అన్నీ ఎక్కడ లేకున్నా ముఖ్యంగా నాదలాపూర్, డాకూర్ నుంచి నాదలాపూర్ వరకు సీసీ డాంబర్ రోడ్డు పడ్డది. ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే అది చాలా శిథిలావస్థ దశలో ఉండే రోడ్డు. దానికి మంచిగా చేసినందుకు వారికి
మంత్రి గారికి కృతజ్ఞతలు. వారి సహకారంతో నార్లాపురం గ్రామ ప్రజలకు ఎల్లవేళ సేవలు చేసేందుకు మా తోటైన సహకారం చేస్తాము. మా ప్రజలందరూ మా వెంబడే ఉన్నారు. ఎవరేం చెప్పుకున్నా గెలుపు మాత్రం మా తచ్చింది. కంపల్సరీ గెలుస్తారు. కంపల్సరీ గెలుస్తాం. విజయం కోసం మీకు కృషి చేస్తారా మరి వారికి? విజయం వారి వెంబడే ఉంటున్నాము, వారి కోసం కృషి చేస్తున్నాము 100%. 100%. హలో, సంతోషం. నాదరాపూర్ గ్రామంలోని ఫరీదా గారికి విజయం ఖాయమని చెప్పి ఇక్కడ మనకి మాజీ సర్పంచ్తో పాటు శ్రీనివాసరెడ్డి గారు చాలా కీలక పాత్ర పోషిస్తూ వారికి ఎన్నంటూ ఉంటూ ఈ కంపల్సరీ విజయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. ప్రచార కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్తూ ప్రజలకు చైతన్యపరుస్తూ మరియు వారిని గెలిపించుకొని దామోదర్ గారికి గిఫ్ట్ ఇస్తామని ఇప్పుడు మనం చెప్పడం జరిగింది.